మహోన్నతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 6వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పరిచర్యను గూర్చి తాను అనుభవించిన సేవా విధానాల గురించి, ప్రభు యొక్క ఉద్దేశాలను గూర్చి తెలియపరుస్తూ పరిచర్య యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ సేవను పొందినందువలన మేము అధైర్యపడము, నిరుత్సాహపడము అంటూ ప్రభు యొక్క సేవకుడిగా మోసే పరిచర్య కంటే దేవుని సేవకులుగా ఇప్పుడు జరిగిస్తున్న ఈ పరిచర్య గొప్పదని, ఇది మహిమతో నిండి ఉన్నదని, మనుషులు నేరస్తులుగా తీర్చేటువంటి ధర్మశాస్త్రానికి కాదు గాని నిత్యత్వానికి అనగా పాప విముక్తికి కారణమైన దేవుని కృప పొంది పరిచర్య చేస్తున్న పరిచారకులు దేవుని కరుణ వలన వారు పరిచర్య పొందారే గాని వ్యక్తిగతమైన యోగ్యత ఏమీ లేదని, ఎన్ని కష్టాలు, అపాయాలు, బాధలు ఎదురైనా నిరుత్సాహపడి పరిచర్యను చాలించుకోనని పౌలు మాట్లాడుతున్నాడు. నేటి దినాల్లో పరిచర్య ప్రారంభించాక చాలా ఆటంకాలు, అభ్యంతరాలు వస్తాయి, వ్యతిరేకతలు కలుగుతాయి. అలాంటి సమయంలో అధైర్యపడిపోతే దేవుని పని ఎప్పటికీ చేయలేం. ప్రభువే చెప్తున్నారు, అభ్యంతరాలు రాకమానవు అని. మిమ్ములను తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను, మీరేమో గొర్రెలు, ప్రాణాపాయం ఉంది, నష్టం ఉంది, నాకు తెలుసు, అందుకని మిమ్మల్ని పంపిస్తున్నాను అని. మరి పరిచర్య పొందిన తర్వాత ఇదేమి సేవ, ఎందుకు వచ్చిన సేవ అని సతికిల పడిపోయి, నిరుత్సాహపడిపోయి, నిరాశతో కృంగిపోతే ఎప్పుడు సేవ చేయగలుగుతాం? సేవ అంటే పరాయి సంఘములో ఒక 10 మందిని లాక్కొని ప్రారంభించేది సేవ కాదు. స్వచ్ఛందంగా దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ఆత్మల సంపాదన కొరకై ఆరాటపడుతూ నిత్య జీవానికి కొంతమందినైనా వారసులు చేయాలని ఆరాటం కలిగి నశించిపోతున్న వారిని ప్రభు దగ్గర నడిపించుట కోసం కన్నీళ్లతోనూ, ఉపవాసములతోనూ, జాగరములతోనూ ఆత్మలను అప్పగించి ప్రభువా అని ప్రార్థన చేసే పరిచర్య ఉండాలి తప్ప ఏదో 4 మాటలు నాకు వచ్చు, 4 మాటలు నేను చెప్పేస్తే పరిచర్య అయిపోద్దంటే అది పరిచర్య కానే కాదు. కొద్దిమంది లాగున్నారు, సోమవారం నుంచి శనివారం వరకు వ్యవహారాలని చక్కబెడతారు, ఆదివారం రాగానే బట్టలు మార్చేస్తారు, బైబిల్ చేపడతారు, బలిపీఠాల మీద బోధించేస్తారు. వాళ్ళు ఉద్యోగస్తుల, సేవకులు అంటే రెండూను సేవకులని చెప్పుకోవడానికి తగదు వాళ్ళు. ఎందుకనంటే ప్రభు పరిచర్య నిమిత్తమై సంపూర్ణంగా సేవలో ఉండాలి. ఆదివారం బోధించేవాడు మాత్రమే సేవకుడైతే నిత్యము వీధుల వెంట, ఊర్ల వెంట, గృహాల వెంట తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ వ్యక్తిగతంగా, సమూహంగా కూడా ప్రకటన చేస్తూ బ్రతుకుతున్న వాడిని ఏమనాలి? వారు చేస్తున్నది ఏమని చెప్పాలి? సేవ చేస్తే సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని ప్రభువా చావో రేవో ఏదో అనే ఉద్దేశం చేత ముందుకొచ్చి సేవ చేయాలి గాని ఆదివారం నాడు 4 మాటలు చెప్పేస్తానంటే అది పరిచర్య అవ్వదు. కొంతమంది దేవుని వాక్యాన్ని చెరిపే వాళ్ళు ఉన్నారు. కొంతమంది
కుయుక్తిగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యమును కల్తీ చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అవమానకరమైన రహస్య విషయాలు నిరాకరించకుండా సత్యాన్ని వెల్లడి చేస్తూ దేవుని సముఖములో యోగ్యమైనటువంటి మనస్సాక్షి లేకుండా సేవ చేస్తున్న వారు ఉన్నారు. కుయుక్తి ఎందుకు అంటే పరిచర్యలో ధనాన్ని సంపాదించటానికే. చాలా టెక్నికల్ గా ఉంటారు కొంతమంది టాక్టీస్ గా ఉంటారు. మాటకారితనంతో ప్రజలను ఆకర్షించి వాళ్ళ దగ్గర నుంచి సొమ్ములు లాగుతూ ఉంటారు. అది కుయుక్తి. ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టి ధనాన్ని లాగాలనేటువంటి ఒక కుయుక్తి. వారు చేస్తున్న సేవ అంతా కూడా కల్తీ, డమ్మీ సేవ చేస్తున్నారు. లోపల ఒక ఉద్దేశం ఉంది, బయట మరొకటి కనబడుతున్నారు. రహస్య పాపాలను విడిచిపెట్టరు, వ్యభిచారం విడిచిపెట్టరు, మోసాలు విడిచిపెట్టరు, దొంగతనాలు విడిచిపెట్టరు, లంచగొండితనం విడిచిపెట్టరు, శరీర క్రియలు చెడ్డ అలవాట్లు విడిచిపెట్టరు. కానీ బయటకు తెలియదు వీళ్ళు గొర్రె చర్మము ధరించిన తోడేళ్ళు. దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నవారు. నువ్వు వ్యభిచారం చేస్తూ బోధేం బోధిస్తావు, త్రాగుతూ బోధేం బోధిస్తావు, మోసాలు అన్యాయాలు చేసుకుంటూ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే పరిచర్య ఏం చేస్తావు? పరిచర్య అంటే అదా? ప్రభు దగ్గర సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేయడం కాదా? నువ్వు సేవకుడివేనా? నువ్వు చేసేది సేవేనా? సంఘానికి వచ్చే వాళ్ళతో అక్రమమైనటువంటి సంబంధాలు కట్టుకుంటూ అక్రమ సంబంధాలతోనే సేవ చేస్తే నువ్వేం బోధిస్తావు? నువ్వే పరిశుద్ధత అని ఏం చెప్పగలుగుతావు? నీలోనే పరిశుద్ధత లేనప్పుడు ఇతరులకు ఏం బోధించగలుగుతావు? అందుకని ప్రభు వాక్యంలో సెలవిస్తుంది, ఎదుటి వాళ్ళకి బోధించే నీవు ముందు బోధ చేయి, నీకు బోధ చేసుకో. ఎదుటోళ్ళకి చెప్పడం పెద్ద కష్టమేం కాదండి, ఏదైనా చెప్పచ్చు నోటికొచ్చిందల్లా. కానీ బ్రతుకుతూ చెప్పాలి, అదే కష్టం. అందుకని పౌలు గారు అంటారు, దినదినము చనిపోతున్నాను నేను. బ్రతకడానికంటే చచ్చిపోతున్నాడట. మాట బాగోవాలి, చూపు బాగోవాలి, ప్రవర్తన బాగోవాలి, ఆలోచన బాగోవాలి, ప్రతి విషయం బాగోవాలంతే. ఇంకా ఏ లోపం లేనివాడిగా సంఘానికి, సమాజానికి, దేవునికి కనబడాలా. ఎంత కష్టం! నటించమంటలేదు ఆయన, జీవించడం అంటున్నాడు. చాలా మంది ఈరోజు నటిస్తున్నారు, ప్రజల దగ్గర చాలా డాంబికమైన కబుర్లు చెప్తూ ఉంటారు. దేవుడికి చూస్తున్నాడు కదా, దేవుడు చూస్తున్నాడు కదూ. యథార్థంగా ప్రవర్తించే వాడికి కష్టంగానే ఉంటది ఈ లోకంలో, అయినా పర్వాలేదు. యథార్థత దేవునికి ఇష్టమైనది. యోబుని అందుకనే ప్రభువారు మెచ్చుకుని నా సేవకుడు అన్నాడు. ఆయన చేత సేవకుడు అని పిలిపించుకోవడం ధన్యం. బిడ్డలారా, ఈ మాట వింటున్నారా? దేవుని ఉద్దేశం ఏంటి అంటే సేవ చేయడం అని అంటే సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవడం. అంతే తప్ప సత్యాన్ని అణిచిపెట్టి మనస్సాక్షి లేకుండా సేవ చేస్తున్నారు. అక్కడ సంఘాలు బాగా ఉండొచ్చు, ఆ సంఘాల్లో ధనం బాగా ఉండొచ్చు, ఇతరమైన వ్యవహారాలు బాగానే ఉండొచ్చు, కానీ దేవుని ఆత్మ అక్కడ లేదు. వారు నిత్య జీవానికి వారసులును కాలేరు. కారణం ఏంటి? దేవుని ఆత్మ లేనిది, దేవుని కార్యాలు జరగలేనిది, అక్కడ దైవ పరిచర్యలో పరిశుద్ధత లేనిది ఏం జరుగుతుంది అక్కడ? అక్కడికి వెళ్ళేవారు, అసలు బోధించేవారే నిత్యత్వానికి వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళేవారు ఎలాగ నిత్యత్వాన్ని పొందుకుంటారు? లోపల ఏదో పెట్టుకొని పరిచర్య చేయడం కాదు, యథార్థ హృదయముతో పరిచర్య చేయాలి. నశించుచున్న వారి విషయంలో పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, రహస్య పాపాలను అనగా బయటికి కనిపించకుండా లోపలున్న పాపాలను విడిచిపెట్టి సువార్తను మరుగు చేయకుండా ప్రజలకు చాటించడమే ఆయన ఉద్దేశం. దేవుని యొక్క స్వరూపాన్ని స్వతంత్రించుకొని
యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రజలకు కనపరచడమే. దేవుని యొక్క మహిమను ఇతరులకి ప్రకాశింప చేయాలనే ఉద్దేశమే. కానీ ఈ లోక సంబంధమైన దేవత అనగా అపవాది మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసి సత్యాన్ని చూడకుండా, సత్యాన్ని ప్రజలు అంగీకరించకుండా చేసేస్తున్నాడు. చివరికి వాడు ఉద్దేశం ఏంటి అనంటే దేవుళ్లాగా పూజించబడాలనుకుంటున్నాడు. వాడు మనుషులు తమకు పూజలు చేయాలని కోరుకుంటున్నాడు. అందుకనే లోకం చీకటి రాజ్యంగా వాడు ఏలుతున్నాడు. సైతానుకు ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? వాడు దేవుని మీద తిరుగుబాటు చేయబట్టి దేవుడు వాడిని తన్నితే, పాతాళంలో ఒక బిలములో బంధించబడితే వాడు కార్యాలు చేసుకోవాలని ఉద్దేశం కలిగి ముందడుగు వేస్తూ ఉంటుండగా దేవుడికి వాడికి అపవాది సాతాను అనే పేరు పెట్టాడు. అంతకు ముందడి పేరు లూసిఫర్. ప్రభు సన్నిధానములో దేవుని స్తుతించి ఆయన సముఖములో ఉండేటువంటి గొప్ప భాగ్యము కలిగిన వ్యక్తి. కానీ దేవునికి వ్యతిరేకంగా ఉండి గర్వాంధుడై దేవుని సింహాసనం మీద కూర్చుండాలనే ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడు ఒక్క తన్ను తన్నితే అక్కడి నుంచి పోయాడు, పాతాళంలో పడ్డాడు. ప్రియులారా, గమనిస్తున్నారా? అందుకని ప్రజలందరికీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి చేసి సత్యాన్ని అంగీకరించకుండా చేసేస్తున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి మత గ్రంథాలలో సత్యం లేదని వారికి తెలిసి కూడా జై జై అంటూ ఉన్నారు. అసలు ఎందుకు చెప్పగలుగుతున్నారు వాళ్ళకి తెలియదు. గుడ్డితనం. ఎందుకు హింసిస్తున్నారు, ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళకి తెలీదు. గుడ్డితనం. ఓ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. 2-3 వారాలు పైగా ఒక యవనస్తుడు వచ్చి చాలా అభ్యంతరం పెడుతున్నాడు. ప్రార్థన జరగనీయటం లేదు. ఎందుకు? కారణం ఏంటంటే వద్దు, మా ఊర్లో వద్దంతే. కారణం ఏంటి? ఇక్కడ దొంగతనమా, మోసమా, చెడితనమా? ఏం జరుగుతుంది? మంచి మాటలు చెప్తున్నాం, శుభం కలుగుతున్నదని ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎందుకు వద్దంతే? మా ఊరు పాడు చేయొద్దు అంటున్నాడు. పాడు చేసినాడు ఎవడో ఆడుగదు. గొడవ గొడవ గొడవ. ఊళ్ళో వాళ్ళందరికీ మనశ్శాంతి లేదు. ఊళ్ళో వాళ్ళందరూ చెప్తున్నా వాడు వింటం లేదు. పాడు చేసినవాడు ఆడామేమా? క్రీస్తు గురించి చెప్తుంటే పాడు చేశాడంటాడు. మనోనేత్రాలు గుడ్డితనం కలుగుపోయింది. అసలు ఎందుకో ఏంటో ఏం అర్థం కావట్లేదు. వారి దేవత అంటాడు, వారి దేవుడు అంటాడు. వాళ్ళలో సత్యం ఉందా? వాళ్ళ దేవతలైనా వారి దేవుళ్ళైనా? వాళ్ళ నిత్యత్వానికి ఏమైనా తీసుకెళ్ళగలరా? వాళ్ళలో ఏ సామర్థ్యం ఉంది? అసలు మనుషులు కల్పించిన వాళ్ళ నిజంగా దేవుడేనా అని ఏ మాత్రం ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. వినరంతే. మూర్ఖత్వం కాదు, అది గుడ్డితనం. వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ సత్యాన్ని, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యం ఏదో ఉంది అది బలికి తీసుకురాగలిగితే అసత్యం తప్ప అందులో సత్యం ఏముంది? క్రీస్తులో సత్యం ఉంది. అందుకే అన్నట్టు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. యేసుక్రీస్తులో ఉంది సత్యం. అందుకే ఆయనే చెప్తున్నాడు మిగతావన్నీ అసత్యాలే, రుజువులు కానివే. ఈ మాటలు ఎన్నిసార్లు చెప్పినా మనోనేత్రానికి గుడ్డితనం కలిగింది కాక అదే విధానంలో వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. మాకు ఎక్కువ జనాభా ఉందని, మాకు మెజార్టీ ఉంది అనే ఉద్దేశమే తప్ప వాళ్ళలో సత్యం లేదని గ్రహించలేకపోతున్నారు. ఈరోజు మనం గమనించాలి, సంఘానికి వారు ఎలాగ ఉన్నారు అంటే పరిచారకులుగా మేము ఉన్నాము అంటున్నాడు ఆయన. పరిచర్య చేయటానికి మీకు మేము ఉన్నాం. ప్రభు మమ్మల్ని ఎన్నుకున్నాడు, మేము పరిచర్య చేస్తున్నాం, మీకు కూడా మేము పరిచారకులమే. ప్రభు పరిచర్య ఎంత గొప్పది. మేము చేసేటువంటిది మా బలం వల్ల కాదు, దేవుని వలన అయి ఉండేలా మేము ఆత్మ సంబంధమైనటువంటి వారమై
దైవ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని మేము కలిగి ఉన్నాము. మేము మట్టి ఘట్టంలో ఐశ్వర్యాన్ని మీకు ప్రకటిస్తున్నాం. ఏమి గొప్ప మాట! ఏంటి ఆ మట్టి ఘట్టంలో ఐశ్వర్యం అంటే? మేము ఎటుపోయినా శ్రమ పడినను బ్రతికించబడుతున్నాం. అపాయంలో ఉన్న ఉపాయం కలిగిన వారుగానే ఉన్నాం. తరమబడుతున్న దిక్కులేని వారము కాదు. పడద్రోయబడుతున్నా నశించిపోవట్లేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవంలో మా శరీరమందు ఎల్లప్పుడూ కూడా ఊహించుకొని పోవచ్చున్నాము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మమ్మల్ని బాధ పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, నష్టపోయేలా చేస్తున్నా, నాశనము చేయ చూస్తూ ఉన్నా మేము యేసు క్రీస్తు యొక్క మరణాన్ని మా శరీరంలో ఎప్పుడు భరిస్తున్నాం. అతికట్టాడు, దినదినము చనిపోవచ్చున్నాను అని. హింసలు, బాధలు, ఎన్నో తన జీవితంలో వచ్చిన వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు కోసం కొంతమందినైనా రక్షించాలని. వ్యక్తిగతమైనటువంటి అతిశయాలు గాని, వ్యక్తిగతమైన ఇష్టాలు కానీ, సౌకర్యాలు కానీ, సుఖాలు కానీ, భోగాలు కానీ, స్వార్థపూరితమైన సంతోషాలు కానీ ఆశించక నిత్య జీవానికి మార్గమని యేసు క్రీస్తునే మేము ప్రకటిస్తున్నాం. ఆత్మ సంబంధంగా జీవము మాలో ఉంది అంటూ కొరింథీ సంఘానికి మాటలు తెలియజేస్తున్నాడు. నేటి దినాన మనము కూడా ఇట్టి విషయాల్లో ఆలోచన చేయాలి. మరణానుభవం కూడా సిద్ధపడి ఉన్నాడు అంటున్నాడు. అంటే మరణం కొరకు సిద్ధపడకపోతే, సచ్చినోళ్లాగా బ్రతకకపోతే దేవుని పని జరగదు. స్వార్థంగానే బ్రతుకుతుంటే, సుఖాన్నే కోరుకుని బ్రతుకుతుంటే, సౌకర్యాలు, ఇష్టం వచ్చినట్లు తిరగడాలు, విదేశాలు, అంగామాలు, ఆర్భాటాలు, నచ్చినట్లు బ్రతుకుతూ ఉంటే ప్రభు అదేనా చూపించాడు? మాదిరి అదేనా? అని ఉద్దేశం అదేనా? మరణించడానికి ఇష్టపడడం కాదు, దినదినము మరణిస్తూ బ్రతకడం అని ప్రభు చెప్తుంటే కొన్ని విషయాలు భరించలేవు, కొన్ని విషయాలు తట్టుకోలేవు. ఇలాంటి సేవ నాకెందుకు అనుకుంటే పౌలు గారు అసలు సేవ అడుగుపెట్టిన దినాన్నే మానేయాలి. హింసించబడి, బాధించబడి, కొరడాలతో 3 సార్లు కొట్టబడి, రాళ్లతో అనేక పర్యాయాలు కొట్టబడి, తిండి లేక ప్రయాణంలో అలసిపోయి, పడవ ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగి, ఎన్నెన్నో అవమానాలు, నిందలు నిత్యము కలుగుతున్నా క్రీస్తు పడిన శ్రమలు ఇంకా మిగిలిపోతే అయ్యి నాయందు నెరవేరుస్తున్నాను అని చెప్పి యేసుని భుజాల మీద మోసుకుంటూ వెళ్ళిపోయాడే తప్ప ఏ రోజు పరిచర్య ఆపలేదు. కడవరకు ప్రభు కొరకే పని చేశాడు గనుక ఈ దినాన్న కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారి గురించి అనేక విషయాలు మనం నిత్యము చదువుతాం. పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాసిన 13 పుస్తకాలు లిఖించబడ్డాయి. అపోస్తుల లెక్కల్లోనికి అతను చేర్చబడ్డాడు. ఎంత ధన్యం! ప్రభు కోసం బ్రతుకుదాం, ప్రభు సేవల ముందుకు సాగుదాం, దేవుని ఉద్దేశాన్ని గమనిద్దాం, ఆయన ఆలోచన ప్రకారంగా బ్రతుకుటకు ఎప్పుడు కూడా ప్రయాసపడదాం. దేవుని ఆత్మ సంబంధమైన వారిమై యేసు క్రీస్తు మరణం నుంచి ఎలాగైతే జీవంలోనికి లేపబడ్డాడో అలాగే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి మనం కూడా పునరుద్ధాన బలమును పొందుకొనుట కొరకు సిద్ధపడదాం.
బాహ్య పురుషుడు దినదినము కృషించిపోయిన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడిన అనుభవంలోనికి వెళ్ళాలి. కంటికి కనిపించే వాటి మీద మనసు పెట్టక కనపడని పరలోకము దేవుని మీద మనసు పెడుతూ నిత్యత్వం కొరకు ఎదురు చూడగలిగిన వారిగా ఉండాల. అలా గనక ఎదురు చూడగలిగితే ఈ లోకంలో క్షణమే అనే భారం నీకు కలిగిందని అర్థమవుతుంది. కొంతమంది కలుగుతున్నట్టు శ్రమలు కానీ, హింసలు కానీ, బాధలు కానీ ప్రభు కొరకు పడినవి ఏయన్నా ఉండుంటే అది చులకనైనదే, పెద్దేమి కాదని ముందుకు సాగాలి. శరీర సంబంధంగా, కుటుంబ సంబంధంగా, వ్యక్తిగతమైనటువంటి బాధలు, శ్రమలు కలుగుతుంటే దేవుడే పడ్డాడు, నేనే పడ్డాడు అంటున్నారు. అలాంటి కాదు. దేవుని కొరకు నువ్వు బాధపడుతున్నావా? దేవుని కొరకు బాధపడవలసి వచ్చిందా? అయితే నీ శ్రమ చాలా చిన్నదేనని చెప్తున్నాడు. ఎందుకనంటే నువ్వు పొందబోయే మహిమ ముందు అది చాలా చిన్నది. కంటికి కనిపించలేని అదృశ్యమైన కార్యాలు నువ్వు సొంతం చేసుకోబోతున్నావు. క్షణికమైన చులకనైన బాధను గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. శాశ్వతము మహిమతో కూడుకున్న నిత్యత్వాన్ని సొంతం చేసుకోబోతున్నావని దేవునిలో ఉండి దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని రాకడలో ఎత్తబడే వ్యక్తివై సిద్ధపడి ప్రభులో సాగిపో. ప్రభు కోరుకుంటున్నాడు నిత్యత్వం నీకు ఇవ్వాలని, పరలోక వారసత్వాన్ని నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజున భూమి మీద బ్రతుకుతున్న నీవు దేవుని నమ్మినందువల్లనే బాధపడుతుంటే చాలా ఆనందించు. పరలోకంలో నీకు గొప్పతనము కలగబోతుంది. శరీర సంబంధమైన కార్యాలను విడిచిపెట్టు. ఇంకా 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 శరీర సుఖాన్ని కోరుతూనే బ్రతుకుతున్నావు, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఈ లోక సంబంధమైన అలవాట్లలోనే మునిగిపోయి ఉంటున్నావు, విసర్జించట్లేదు. అది అసహ్యమైనవి. అసహ్యమైన వాటిని ఏదో గొప్పగా ఎంచుతూ పోతున్నావు. అలాంటి వాటిని విడిచిపెట్టి నిత్యత్వం కొరకై సిద్ధపడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడలో ఎత్తబడే ధన్యత అందరూ పొందుకుంటూ ఆ రాకడకు సిద్ధపడతాం. ప్రభు ఈ మాటలు మనం వినికిటిని దీవించును గాక. ఆమేన్.